హాయ్ హలో హరీష్ హెల్త్ ఫెనెటిక్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సర్వేజన సుఖినో భవంతు. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ ఈజ్ వెల్త్ 2.0 వర్షన్. ఈరోజు మన హెల్త్ కాంప్లెక్స్లో ఒక విషయం గురించి డిస్కస్ చేద్దాం. శ్రావణ మాసంలో మాంసాహారాన్ని తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే మన హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించి లక్ష్మీదేవిని ఆరాధించే వాళ్ళు ఈ మాసంలో ఆధ్యాత్మిక భావనలో ఉంటారు కాబట్టి మాంసాహారాన్ని పూర్తిగా తీసుకోకుండా ఉంటారు. దీనికి 2 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ సైంటిఫిక్ రీజన్ వచ్చి మాన్సూన్లో శ్రావణ మాసం వస్తుంది. ఓకే, వర్షాకాలంలో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో రైన్స్ పడతాయి, సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది. సో సన్లైట్ తక్కువ ఉండడం వలన సర్కాడియన్ రిథమ్స్ చేంజెస్ ఉంటుంది. సర్కాడియన్ రిథమ్స్ అంటే మన 24 అవర్స్ లైఫ్ సైకిల్, డే సైకిల్ 24 అవర్ డే సైకిల్ అనేది 12 అవర్స్ డే గాను 12 అవర్స్ నైట్ గాను ఉంటుంది. అంటే వెలుతురు చీకటిగాను ఉంటుంది. సో మన బాడీ ఆర్గాన్స్, మన బాడీ సిస్టమ్స్ ఈ సర్కాడియన్ రిథమిక్ సైకిల్లో అడాప్ట్ అయి ఉంటాయి. అంటే మన బ్రెయిన్ డే అంతా యాక్టివ్గా ఉంటూ పని చేస్తూ స్లోలీ ఈవినింగ్ నుంచి నైట్ అయ్యే వరకు స్లోగా రెస్టింగ్ మోడ్లోకి వెళ్తుంటుంది. అంటే నీ బ్రెయిన్ ఎలా అడాప్ట్ అయ్యిందంటే, ఎలా హ్యాబిచ్యుయేట్ అయ్యిందంటే, సో డే టైం నువ్వు పని చేయి, చీకటి పడుతున్నప్పుడు నైట్ టైము రెస్ట్ తీసుకో, అంటే పడుకో అని చెప్తుంది. సో ఇలాంటి ఒక సైకిల్ మనకు ఉంటుంది సర్కాడియన్ రిథమ్స్ వలన. సో ఈ సన్లైట్, వర్షాకాలంలో సన్లైట్ మనకు తక్కువ ఉంటుంది లేదా ఉండదు. కొన్ని డేస్లో కంటిన్యూస్గా రెయిన్ పడుతూనే ఉంటుంది, సన్నే మనం చూడం. సో సన్లైట్ మనకు లేకపోవడం వలన ఈ సర్కాడియన్ రిథమ్స్ చేంజెస్ రావడం వలన మన బాడీలో ఫిజియలాజికల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చేంజెస్ ఉంటాయి. దానివలన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, ఈ అన్ని సిస్టమ్స్ ఫంక్షన్ కొంచెం తగ్గుతుంది. ఈ తగ్గడం మూలాన మనకి డైజెషన్ కెపాసిటీ తగ్గుతుంది. సో ఈ నాన్ వెజిటేరియన్ మనం తీసుకుంటే సులభంగా జీర్ణం అవ్వదు కాబట్టి, ఇది హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న డైట్ కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి దీన్ని తీసుకోవద్దు అని చెప్తారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి ఈ మాన్సూన్లో ఉండే హ్యూమిడిటీ, మాయిశ్చర్ ఏవైతే ఉన్నాయో అవి మైక్రోబియల్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తాయి. మైక్రోబియల్ గ్రోత్ పెరిగిపోతుంది. దానివల్ల యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కోళ్ళు, మేకలు, గొర్రెలు, వాటికి ఈ మైక్రోబియల్ గ్రోత్ అటాక్ అయినప్పుడు వాటి ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. సర్కాడియన్ రిథమ్స్ మనలాగే యానిమల్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఈ ఇన్ఫెక్టెడ్ కోళ్ళు, మేకలు లేదా గొర్రెలు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చికెన్, మటన్ రూపంలో మనం తీసుకుంటే మనకు కూడా ఆ డిసీజెస్, ఆ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ని అవాయిడ్ చేయమని చెప్తారు. దీస్ ఆర్ ద 2 సైంటిఫిక్ రీజన్స్. ఈ నా వీడియోలో శ్రావణ మాసంలో నాన్ వెజ్ తీసుకోవద్దు అనే మెసేజ్ నేనేమి ఇవ్వట్లేదు. ఎందుకు తీసుకోరు అనే రీజన్స్, అంటే డివోషనల్ రీజన్తో పాటు సైంటిఫిక్ రీజన్స్ చెప్తున్నాను. సో భగవంతుడు, సైన్స్, ఈ రెండింటిని అనుసరిస్తూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను బ్లెస్ చేయండి, ఎంకరేజ్ చేసి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.